హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మునా వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి టాపిక్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఇది చాలా టైమ్లీ తీసుకున్నా కూడా కొంచెం లెంత్ ఎక్కువ అని మీకు అనిపించినా కూడాను చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఎందుకంటే ఇప్పటి రోజున రోజు మీరు ఒక వారం రోజుల నుంచి చూస్తున్నారు డిఎస్సి గురించి కానీ లేదంటే గ్రూప్ 1 అవకతవకలు అని చెప్పి ఇంత రిలేటివ్డ్గా అంటే ఒక 10,000 5,000 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్కే ఇంత ఇబ్బంది పడుతూ పేపర్లో హంగామా అవుతుంది కదా. కానీ మీకు ఎంతమందికి తెలుసు అంటే ఇది మిగతా రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా తెలుగు వాళ్ళు చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళకి తెలియాలండి. లాస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 2019లో జూలై ఆగస్టున ఒక నోటిఫికేషన్ ఇచ్చారండి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఒక వ్యవస్థను క్రియేట్ చేయాలని చెప్పి 1,27,000 మందికి పోస్ట్స్కి నోటిఫికేషన్ ఇస్తే 19.5 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. దాంట్లో 1,98,000 మంది ఆ ఎగ్జామ్కి అర్హత సాధించారు. అలా అని చెప్పి ఏదో ఫ్లూక్గా వేగ్గా అని కాదండి. చూశారుగా ఎంత టర్న్అవుట్ అయ్యారు. నెగిటివ్ మార్కింగ్ ఉంది ఎక్కడ. ఈ త్రూఅవుట్ ఈ ప్రాసెస్ మొత్తం సెప్టెంబర్లో ఎగ్జామ్ జరిగి అక్టోబర్ 2న అంటే గాంధీ జయంతి రోజున గ్రామ స్వరాజ్యంలో మన ఆంధ్రప్రదేశ్ ఇంకొక ముందడుగు వేసింది. అంటే డోర్ స్టెప్ సర్వీస్కి మన ఆంధ్రప్రదేశ్ ఎక్స్టెండెడ్ ఆర్మ్ మన పంచాయత్ రాజ్కి డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్లో భాగంగా గ్రామ సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చిన తర్వాత ఒక రికార్డ్ బ్రేక్ అని చెప్పాలండి. లిటరలీ ఒక్క బ్యాడ్ మార్క్ లిటరలీ రాలేదు. ఎందుకంటే దీంట్లో ఎంత ట్రాన్స్పరెన్సీగా జరిగిందన్న దానికి నిదర్శనమే ఇది. ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ డిప్లొమా అండ్ అబవ్ రిలేటెడ్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిలేటెడ్ జాబ్స్ అనండి ఇవన్నీ. కానీ గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ ఉన్న వాళ్ళు ఎంతమందో తెలుసా? సుమారు 80,000 మందికి పైగా. అంటే అట్ ప్రెసెంట్ 1,15,000 మంది వర్క్ చేస్తుంటే దాంట్లో 80,000 మందికి పైగా గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ లైక్ పీజీ కానీ ఎంటెక్ ఎంబీఏ ఎంసీఏ పిహెచ్డి ఏదైనా కానీ 80,000 మందికి పైగా వర్క్ చేస్తున్నారంటే త్రూఅవుట్ ఇండిపెండెంట్ ఇండియాలో ఇంత మ్యాసివ్ స్కేల్లో ఒక నోటిఫికేషన్తో ఇంత హైలీ క్వాలిఫైడ్ లిటరలీ. ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్లు వదిలేసుకొని ప్రైవేట్లో కొంచెం హై స్థాయిలో ఉన్న మన మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ ఆ లెవెల్లో ఉన్న జాబ్స్ కూడా వదిలేసి సొంత మండలాల్లో ఇంటికి దగ్గరగా ప్రజాసేవ లిటరలీ ఒక గవర్నమెంట్ జాబ్ లిటరలీ ఏ లైఫ్ టైం అచీవ్మెంట్ అండి ఎవరి లైఫ్లో అయినా కూడాను. అలాంటి ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జనవరి 26 రిపబ్లిక్ డే అప్పుడు అఫీషియల్గా సర్వీసెస్ని ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఈ రోజుకి మీరు వాళ్ళ డాష్ బోర్డ్లో నేను ఇప్పుడు మీ పక్కన చూపిస్తుంటాను చూడండి. 3,78,00,000 సర్వీసెస్ రిజిస్టర్ చేస్తే దాంట్లో ఆల్రెడీ 3,66,00,000 సర్వీసెస్ని డెలివర్ చేయటమే కాకుండా మొత్తం మీరు గ్రామ సచివాలయం కానీ వార్డ్ సచివాలయంలోకి వెళ్తే సుమారు 500కు పైగా సర్వీసెస్లు ఎట్ ఏ టైం అన్ని రకాల డిపార్ట్మెంట్ అక్కడ అవైలబుల్గా ఉంటాయి. మెడికల్ హెల్త్ కానీ, రెవెన్యూ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, వెల్ఫేర్ కానీ, ఇంజనీరింగ్ కానీ చూసారుగా న్యూమరస్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ సర్వీసెస్ మీకు అక్కడ అవైలబుల్ ఉంటుంది. హైలీ క్వాలిఫైడ్ ఆ డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఎంప్లాయీస్ అక్కడ ఉంటారు. లైక్ ఇంజనీరింగ్ వర్క్స్ చూడటానికి ఇంజనీరింగ్ అసిస్టెంట్, అగ్రికల్చర్ రిలేటెడ్కి అగ్రికల్చరు, అక్కడ సెరికల్చర్ కానీ ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ ఏమైనా ఉంటే అక్కడ అతని కన్సిస్టెన్స్ అక్కడ రిలేటివ్కి హార్టికల్చర్ కానీ, సెరికల్చర్ కానీ, ఫిషరీ అసిస్టెంట్ కానీ లైక్ అన్ని రకాల డిపార్ట్మెంట్లకి ఒక కన్ఫైన్డ్ ఒక ఎంప్లాయ్ అక్కడ ఉంటాడండి. ఈ వ్యవస్థని యాక్చువల్లీ కేరళలో చూసి ఇన్స్పైర్ అయ్యి అంటే ఈ మ్యాసివ్లో లెవెల్లో లేదండి, కానీ ఇలాంటి ఒక ప్రోటోటైప్ వ్యవస్థను అక్కడ చూసిన తర్వాత అప్పటి సీఎం గారు మన రాష్ట్రంలో కూడాను లైక్ ఏదైనా అనుకోవచ్చండి. డోర్ స్టెప్ సర్వీసెస్ అనేది అనుకోవాలి, లేదంటే నవరత్నాలలో భాగంగా. ఎందుకంటే వాళ్ళ ప్రైమ్ మోటోగా గెలిచినప్పుడు నవరత్నాలు లైక్ ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సూపర్ 6 ఎలానో అప్పట్లో నవరత్నాలు. ఆ నవరత్నాలని ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయాలంటే గ్రాస్ రూట్ లెవెల్లో డోర్ స్టెప్ సర్వీస్ ఇవ్వాలంటే ఒక కొత్త వ్యవస్థని ఎలాగైనా క్రియేట్ చేయాలి అని వాళ్ళ నోటిఫికేషన్లో ఉంటుంది. 2 ఏళ్ళు ఖచ్చితంగా ప్రొబేషనరీ పీరియడ్. ఆ 2 ఏళ్లలో వాళ్ళకి 15,000 వస్తుంది. దాని తర్వాత సర్వీస్ రెగ్యులర్ అయిపోయిన తర్వాత యాజ్ పర్ ద పే స్కేల్ డిసైడ్ పే స్కేల్ వాళ్ళకి రావాలి. అంతా బాగానే ఉంది కదా. చూస్తుంటే ఈ వ్యవస్థలో ఎక్కడ ఏది తక్కువగా లేదు. చూసుకుంటే అంతా వెల్ అండ్ గుడ్లా అనిపిస్తుంది కదా. అసలు వీడియో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎక్కడ మీరు ఈ గ్రామ సచివాలయ రిలేటెడ్ ఎంప్లాయీస్ వీడియో కనుక చూస్తుంటే ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ కొట్టండి.
ఎందుకంటే మీకోసం స్పెసిఫిక్గా ఈ వీడియో నేను తీసుకొస్తున్నాను కాబట్టి. ఇక్కడ అసలు విషయం, వీళ్ళ సర్వీస్ 2 ఏళ్ళకి రెగ్యులర్ అవ్వాల్సిన టైంలో అది దగ్గరగా 9-10 months ప్రొలాంగ్ అవ్వడం, రోడ్డెక్కి ధర్నా చేస్తే కానీ వాళ్ళ ప్రొబేషన్ కాకపోవడం, న్యాయంగా రావాల్సిన 9 నెలల ఈ ఎక్స్ట్రా ఎరియర్స్ రాకపోవడం, అలాగే జనరల్గా ప్రొబేషన్ పీరియడ్లో ఉంటే నోషనల్ ఇంక్రిమెంట్స్ అనేవి ఇవ్వాలి, అది ఆగిపోవటం, ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటూ వచ్చాయి. సరే అలా అని చెప్పి ప్రమోషన్స్ జనరల్గా ఏంటంటే ఇంత మ్యాసివ్ స్కేల్లో ఒక డిపార్ట్మెంట్ని సెట్ చేసిన తర్వాత జనరల్గా ఏమనుకుంటారు, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఈ వ్యవస్థ తర్వాత వీళ్ళందరూ ఏమవుతారు, కొన్ని సంవత్సరాలు ఖచ్చితంగా ప్రమోషన్ ఇవ్వాల్సిన బాధ్యత క్రియేట్ చేసిన గవర్నమెంట్కు ఉంటుంది, ఏ గవర్నమెంట్కైనా ఉండాలి. అలాంటప్పుడు చాలా తర్జన భర్జన జరిగిందండి. కొంతమందికి అప్పుడు ప్రమోషన్స్ వచ్చాయి, లైక్ వెటనరీ, సెరికల్చర్, హార్టికల్చర్ వాళ్ళకి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఫైనల్ అయ్యింది, కానీ ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వల్ల వాళ్ళు అది తీసుకోలేకపోయారు. సో గ్రేడ్ 5 పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 5కి డీడీఓ పవర్స్ కల్పించడం లాంటివి లాస్ట్ గవర్నమెంట్లో జరిగాయి. కానీ మిగతా వాళ్ళ పరిస్థితి అసలు తెలియలేదండి. అప్పటి కమిటీ మొత్తం చర్చించినా కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండ్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ చెప్పి 2 పోస్ట్స్ ఉంటాయి, వాళ్ళకి మట్టుకి ఇంకా ఆలోచించాలి, వీళ్ళకి సరైన పోస్ట్ ఇవ్వాలనే చెప్పి. సో ఇది 5 ఏళ్ళు డ్రాగ్ జరిగిందండి, ఇదంతా లిటరల్లీ 5 ఏళ్ళు. ఇంకో విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ ప్రమోషన్ ఛానల్ ఫిక్సేషన్ చేసిందేటప్పుడు అంటే ఇంత హైలీ క్వాలిఫైడ్ కదా, జనరల్గా ఏమనుకుంటారు, కనీసం జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ ఇవ్వాలి కదా అనుకుంటారు కదా. లేదండి, జూనియర్ అసిస్టెంట్ కంటే తక్కువ 22,460 రూపాయలకి వీళ్ళు ఫిక్స్ చేశారు. చాలా పెద్ద తప్పిదమని నేను అనుకుంటాను. ఇది చాలా ఎఫెక్ట్ అయిందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఒక్కడిది కాదు కదా, 1,20,000 మంది కుటుంబాలది కూడా ఈ సమస్య. ఎలక్షన్ జరిగింది, సో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది, ఏదైనా సమూల మార్పులు జరుగుతాయని ఆశించారండి చాలామంది. దాంట్లో అయితే ఏమీ డోకా లేదు. కానీ ఎందుకంటే చాలామంది అనుకుంది ఏంటంటే, సీఎం చంద్రబాబు గారు ఈ వ్యవస్థను ఏమైనా డిస్మాంటిల్ చేసి ఎవరెవరి మన పేరెంట్ డిపార్ట్మెంట్కి అలైన్ చేయబోతున్నారా అని ఒక డౌట్ కూడా జరిగింది చాలామందికి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈ ఈ వ్యవస్థలో ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ వాలంటీర్స్ చాలా కీలకం. సుమారు 2,2.66 lakhs అండి అంతమంది వాలంటీర్స్ ఉంటే. సో అనివార్య కార్యాల వల్ల వాళ్ళని తీసేయటం అయితే జరిగింది, రద్దు చేయడం జరిగింది. సో దాన్ని నేను కమెంట్ చేయటం లేదు, ఎందుకంటే అదొక సర్వీస్ కింద వాళ్ళని తీసుకుంటున్నప్పుడు ఉంచచ్చు ఉండకపోవచ్చు అని ప్రభుత్వం ఇష్టం, ఆర్థిక పరిస్థితి చూసుకోవచ్చు, ఏ రకమైన ఉన్నా కానీ. ఇప్పుడు అసలు సమస్య ఇక్కడ కూడా మొదలుపోయింది. ఏంటంటే జనరల్గా ఒక ఫ్లో మీకు చూపిస్తాను. హౌస్ హోల్డ్కి ఈ వాలంటీర్ అనే వ్యక్తి వాళ్ళకు ఫోన్ కూడా ఇస్తారు, అన్లిమిటెడ్ ఇంటర్నెట్ కాలింగ్ సర్వీసు. అతను వెళ్ళి ఈ వాళ్ళకి కావాల్సిన సర్వీస్ని కనుక్కొని కన్సర్న్ డాక్యుమెంట్స్తో గ్రామ సచివాలయానికి తీసుకురావాలి. అక్కడ ఏ డిపార్ట్మెంట్కి ఆ రిలేటెడ్ అయితే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ పర్సన్ ఉంటారు చూసారా, అతను తీసుకొని వెరిఫై చేసిన తర్వాత ఒకవేళ తనే క్లియర్ చేస్తారు, లేదంటే తన హైరార్కీ ప్రకారం దాన్ని ఆన్లైన్లో పంపించి ఆ సర్వీస్ని డెలివర్ చేయడం. ఇది చాలా బాగుంది కదా, వినటానికి చాలా క్లారిటీగా, ఎవరి జాబ్ వాళ్ళు చేసుకుంటే చాలా క్లారిటీగానే ఉంటుంది, ఎవరికీ ఇబ్బంది రాదు. కానీ ఎప్పుడైతే ఇది తీసేశారో, పెన్షన్ దగ్గర నుంచి ఉదయం 1వ తారీఖున ఉదయం 6 గంటల నుంచి ఒత్తిడి పెన్షన్ ఇవ్వాలని చెప్పి, ఆడ మగ లేదు, వర్షం కానీ క్లైమేటిక్ కండిషన్స్తో సంబంధం లేదు, 1వ తారీఖు టైం బౌండ్ బేసిస్లో పెన్షన్ ఇవ్వాల్సిందే. ఫస్ట్ దెబ్బ. దాని తర్వాత లిటరల్లీ 10 నుంచి 12 సర్వేలు అండి, టైం గ్యాప్ లేకుండా జరిగింది ఇది. దాని తర్వాత యాజ్ యూజువల్ రెగ్యులర్ సర్వీస్ చేస్తూనే మళ్ళీ ఈ టైంలో ఒక ఎడ్యుకేషన్ కూడా జరిగింది, గట్టిగానే జరిగింది లాస్ట్ ఇయర్. ఖచ్చితంగా ఏదైనా సమూహాల మార్పులు వస్తాయనుకుంటే వాళ్ళు ఒక జాబ్ చార్ట్లో భాగంగా ఏం చెప్పారంటే, క్లియర్ గైడ్లైన్స్, మీరు రెగ్యులర్గా చేసే ఉద్యోగాలతో పాటు చేసే పనులతో పాటు ఖచ్చితంగా గవర్నమెంట్ టైమ్లీ బేసిస్లో ఏ వర్క్ చెప్పినా మీరు ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పి అంటే ఆ ధర్నా వల్ల వచ్చింది ఏంటంటే, అఫీషియల్గా మేము చెప్పిన పని మీరు చెయ్యాలి అని చెప్పి. సో ఇక్కడ అసోసియేషన్స్ చాలా అంటే చాలా వెనకబడిపోయాయని చెప్పాలి. ఎందుకంటే మీ అందరికీ డౌట్ రావచ్చు, జనరల్గా టీచర్స్ అంటే లక్షల్లో ఉంటారు, వాళ్ళు కూడాను ఇలా ఏం కావాలన్నా సాధించుకోగలుగుతారు. సో వీళ్ళు కూడా 1,20,000 మంది ఉన్నారు కదా, సో ఎందుకు అంటే యూనిటీ మిస్ అవటం అండి ఇక్కడ. ఎందుకంటే కలగూర గంపల రకరకాల డిపార్ట్మెంట్ వీళ్ళలో ఉండటం, చెట్టుకో పుట్టకో అన్నట్టు సుమారు 30+ అసోసియేషన్లు ఉండడం, ఒకరికి పడకపోవటం. లాస్ట్ ఈ ధర్నా కానీ ఏదైనా కానీ సిఎస్ గారికి ముందస్తు నోటీస్ ఇచ్చి కొంచెం బీభత్సంగానే 1 సంవత్సరం క్రితం
బాగా ఒక మ్యాసివ్గా ప్రోగ్రామ్ చేయాలనుకున్నా కూడాను అది ఫ్లాప్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తుంది. ఎందుకంటే ఏది సాధించుకోలేనప్పుడు అది ఫ్లాప్ అని నేను అనుకుంటాను. సో లాస్ట్ 10 days బ్యాక్ కూడా చలో విజయవాడ జరిగింది. అప్పుడు కూడా ఈ అసోసియేషన్స్‌ని కొన్ని అసోసియేషన్సే పాల్గొన్నాయి. అంటే ఈ 1,15,000 మందిలో పావు వంతు ఎంప్లాయీస్ కూడాను అక్కడ అటెండ్ అవ్వలేకపోయారండి. సో క్లియర్లీ ల్యాక్ ఆఫ్ అసోసియేషన్ ప్రాబ్లమ్స్ కూడా అక్కడ ఉన్నాయి. సో ఇంత ఉన్నప్పుడు జనరల్గా గవర్నమెంట్ అంత తొందరగా ఎవరి డిమాండ్స్ని చూసే పని ఉండదు కదా, ఎందుకంటే ఆర్థికంగా చూసుకుంటారు కాబట్టి. సో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గాను ఆ డిమాండ్స్ అలా గట్టిగానే ఉన్నాయండి. సో దీన్ని బేస్ చేసుకుని ఏం జరిగిందంటే పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ సెప్టెంబర్లో ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అని కమిటీ వేసి ఎలిజిబుల్ పర్సన్స్ అందరికీ కంపల్సరీ అసలు ప్రమోషన్ ఉండాలి, ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పని అదని చెప్పి మార్చ్ కల్లా, అంటే ఈ సంవత్సరం మార్చ్ కల్లా దీన్ని ఫైనలైజ్ చేసేస్తామని కూడా చెప్పేసి ఉన్నారు. ఇప్పుడు ఆగస్ట్ అండి, ఇంకా అది ఫైనల్ అవ్వలేదు. రానున్న ఒక 10-15 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా స్థానిక సంస్థల్లో వచ్చేస్తుంది. దాని తర్వాత అది డిసెంబర్ దాకా ప్రొలాంగ్ అవుతుంది. సో డెప్యుటేషన్స్, ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ అన్నీ ఆగిపోతాయి. సో అది క్లియర్గా ఎప్పటిలాగే జరిగే పనే కాబట్టి దీన్ని ఇలాగే కంటిన్యూ అవుతూ వెళ్తుంది మళ్ళీ నెక్స్ట్ ఇయరే. సో ఈ ప్రమోషన్ చాప్టర్ అక్కడ దాకా ఆగితే మానసిక ఒత్తిడి చెప్పాను కదా, వాలంటీర్స్ తగ్గిపోవటం వల్ల వర్కే అంటే సర్వీస్ని తీసుకొని సర్వీస్ డెలివర్ చేసే పని కూడా నీదే అవుతున్నప్పుడు ఖచ్చితంగా మానసిక ప్రెషర్ ఉంటుంది చూసారా. ఒకానొక పీరియడ్లో ప్రతి 2 రోజులకు ఒకరు చనిపోయారండి. లిటరలీ చాలా అడ్వర్స్ సిచ్యువేషన్కి వచ్చేసిన తర్వాత సీఎం చంద్రబాబు గారు చాలా కోపడ్డారు. ఈ డిపార్ట్మెంట్లో అసలు ఎందుకు అన్రెస్ట్ అయ్యి ఏం జరుగుతుంది అని చెప్పి. సో ఇంత మానసిక ఒత్తిడి, ఇంతమంది చనిపోయి ఇంత రకాలుగా సర్వీసెస్ చేస్తున్నా కూడా ఎక్కడో మనం చెప్తుంది మనం కోరుకుంటే ఎందుకు దక్కట్లేదు. న్యాయంగా కోరుకునే డిమాండే కదా, ఒక ప్రమోషన్ ఛానల్ ఫిక్స్ చేయండి, ఒక రూట్ మ్యాప్ ఇవ్వండి, దాన్ని బట్టే చెయ్యండి అని చెప్పి. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం జరిగింది, రేషనలైజేషన్ ఒక ప్రక్రియ జరిగిందండి. అంటే ఎస్ నో, యాక్చువల్లీ మీ అందరికీ తెలుసో లేదో గ్రామ కానీ వార్డు సచివాలయాలు కానీ మొత్తం కలిపి 15,006 మొత్తం ఉన్నాయండి, 15,006 సచివాలయాలు. దీన్ని ఏం చేశారంటే సర్ప్లస్, అంటే రేషనలైజేషన్ ప్రకారం ప్రతి 2 సచివాలయాలకు ఒక ఎంప్లాయీ ఉండాలి, టెక్నికల్ పర్సన్ ఉండాలని చెప్పి మిగతా వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళని డెప్యుటేషన్ కింద వివిధ రకాల డిపార్ట్మెంట్స్కి తరలిచ్చేశారండి చాలా వరకు. ఈ ఎస్ఐఆర్ జరుగుతుంది కాబట్టి కొన్ని చోట్ల ఆగిందేమో కానీ ఆల్రెడీ కొంతమంది కొన్ని రకాల డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయారు. సో ప్రమోషన్ ఛానల్ కూడా ఇంతే విధిగా ఫాస్ట్గా వెళ్తే బాగుంటుంది కదా అనుకోవడంతో పాటు ప్రమోషన్ ఫైనలైజ్ చేసేటప్పుడు వాళ్ళ పేరెంట్ డిపార్ట్మెంట్స్ ఇంకా ప్రపోజల్స్ ఇవ్వకపోవటం, అంటే డెప్యుటేషన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకుంటున్న ఈ గ్రామ సచివాలయ ఉద్యోగుల్ని ప్రమోషన్ దగ్గరికి వచ్చేసరికి నువ్వు ఏబిపిఎస్సి ద్వారా రాలేదు కదా, నువ్వు మా డిపార్ట్మెంట్లో ముందు నుంచి లేవు కదా, నిన్ను తీసుకుంటే మా పాత ఎంప్లాయీస్తో మేము మళ్ళీ ఇబ్బంది కదా, వాళ్ళంతా ఫీడర్ ఛానల్ అంతా షాటర్ అవుతుంది, ఇవన్నీ మళ్ళీ మేము చెయ్యాలి అని చెప్పి. అంటే ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి సంవత్సరం ఖచ్చితంగా కొన్ని రిటైర్మెంట్స్ అవుతూ ఉంటాయి, పోస్ట్స్ వ్యాకెన్సీస్ ఉంటాయి. ఎవరికైనా ఇప్పుడు రిటైర్మెంట్స్ లేవంటే హోల్ అండ్ సోల్ అది ఓన్లీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతోనే. మీ అందరికి తెలుసో లేదో ఇంకో లెస్ దాన్ 10 yearsలో ఒక టీచర్స్లోనే 10 లక్ష 1 lakh రిటైర్ అయిపోతారండి. సో వ్యాకెన్సీస్ హెవీగా ఉన్నప్పుడు మన కొనతల రామకృష్ణ గారు మొన్న అసెంబ్లీలో కూడా చెప్పుకొచ్చారు వార్డ్ సచివాలయ గురించి, ఎంప్లాయీస్ గురించి. ఆయన చాలా ప్రమోషన్ ఛానల్లో రేషనలైజేషన్లో పెద్ద తప్పిదం ఘోరమే జరిగింది, మీరు ఖచ్చితంగా వార్డ్ సచివాలయ ఉద్యోగాల గురించి మళ్ళీ ఒకసారి స్క్రూటినీ చేసి ఈ డిపార్ట్మెంట్లో ఈ పోస్ట్ ఉన్నాయి, వాళ్ళకి వార్డ్ డేటా ప్రాసెసింగ్ వాళ్ళకి మీరు ఇవ్వండి అని చెప్పి. సో ఒక ఎమ్మెల్యేని గుర్తించి ఇంత కరాఖండిగా చెప్పిన తర్వాత సో మీరు ఆలోచించండి, అలా ఎన్ని రకాల పోస్ట్స్ మన దగ్గర వ్యాకెంట్ ఉన్నాయి, వాళ్ళని ఎందుకు ఎలిజిబుల్ వీళ్ళని తీసుకెళ్ళి దాంట్లో ఫిల్ చేయలేము. సో ఆర్థిక భారం కూడా తగ్గుతుంది కదా, ప్రతి ఒక్కరికి ఇది ఒక గేట్వేలా కనిపిస్తుంది కదా. అంటే గవర్నమెంట్ సర్వీస్లో రావాలంటే ముందుగా ఒక వార్డు సచివాలయంలో వర్క్ చేసి దాని తర్వాత నుంచి మనం వెళ్ళొచ్చు అని. సో ఆర్థికంగా కూడాను గవర్నమెంట్స్కి ఆ భారం తగ్గుతుంది కదా. సో ఇలాంటి మోడల్ నిజంగా జరుగుంటే ఖచ్చితంగా మన పక్క రాష్ట్రాలైన తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, లేకపోతే తమిళనాడు కానీ ఇలాంటి ఒక వ్యవస్థని వాళ్ళు కూడా కోరుకొని ఇప్పటికే దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు కదా. కానీ ఇన్ని రకాల సమస్యలు పెట్టుకొని వాళ్ళు కూడా జంకారండి. యాక్చువల్లీ ఏ మంచి జరిగినా ఖచ్చితంగా పక్క స్టేట్స్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ చేస్తాయి. ఇంత మ్యాసివ్లో డిసాస్టర్స్లో కూడా ఎంతో బ్రహ్మాండంగా పనిచేశారని చెప్పుకున్న ఈ వ్యవస్థని
ఇన్ని రకాల ప్రాబ్లమ్స్తో ఉండడం వల్ల మిగతా స్టేట్స్ కూడాను ఆలోచించుకుంటున్నారు, మనం పెట్టవచ్చో లేదో ఇట్లాంటి వ్యవస్థను తీసుకొచ్చి మనం చేయగలమో లేదో. ఎందుకంటే ప్రతి 2000 పాపులేషన్కి ఒక గ్రామ సచివాలయం, ప్రతి 4000 పాపులేషన్కి ఒక వార్డు సచివాలయం అన్నట్టు ఆ రోజుల్లో 2019లో ఉన్న డేటాని అయితే తీసుకొని చేశారు. ఇప్పుడు దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి అయితే మేము చేసుకోవచ్చు గవర్నమెంట్, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేస్తున్నారండి డైలీ బేసిస్లో. లిటరల్లీ వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ గురించి గత సంవత్సరం కాలం నుంచి అయితే రోజూ జరుగుతుంది చర్చలు. SGSTW డైరెక్టర్తో ఎప్పుడూ జరుగుతున్నాయి. ఈరోజు అంటే రేపు, రేపంటే ఎల్లుండి అన్నట్టే జరుగుతున్నాయి తప్ప చాలా అన్రెస్ట్ డిపార్ట్మెంట్తో ఉన్నారండి. ఎందుకంటే ప్రపంచాన్నే చూడని కోవిడ్ని ఫ్రంట్ లైన్ వారియర్స్గా వర్క్ చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఎంతోమందికి సేవ చేసే డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే అది గ్రామ వార్డు సచివాలయ డిపార్ట్మెంట్. ఐఎమ్ ప్రౌడ్ ఫర్ దట్ అండి. లిటరల్లీ ఏ స్టేట్ ఇలాంటి డిపార్ట్మెంట్ లేకపోవడం అనేది వాళ్ళకి బ్యాడ్ లక్ ఏమో, మనకు చాలా హెల్ప్ అయ్యారు. ఈవెన్ సీఎం చంద్రబాబు గారు మొన్న రీసెంట్గా జరిగిన తుఫాన్లో కూడా చాలా మెచ్చుకున్నారు. ఇలాంటి వ్యవస్థ ఉండటం వల్ల మేము చాలా మ్యాన్ పవర్ ఇలా ఉండటం వల్ల మేము డెత్స్ని కంట్రోల్ చేయగలిగాము. అసలు అలాంటి ఆపదని కూడా వాళ్ళని రాకుండా దరి చేయకుండా చూడగలిగామండి. అసలు ఈ వ్యవస్థ వద్దా అని కూడాను ఒక సర్వే జరిగిందండి లాస్ట్ 1 year బ్యాక్, కేకే సర్వే అని చెప్పి. అది కూడా ఇక్కడ మీకు పెడతాను. అప్పుడు కూడా 66% ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ కావాలి అని. ఎందుకు గ్రామీణ ప్రజలు ఇంత మమేకం అయిపోయారంటే వాళ్ళకి ఎంత ఆ అటాచ్మెంట్ కానీ, బాండింగ్ కానీ, ఆ రిసీవింగ్ కానీ ఆ లెవెల్లో ఉందండి. అంటే ఏదైనా డౌట్ వచ్చినా, అంటే ఆ సచివాలయ పరిధిలో అది ఫిల్ చేయకపోయినా, అంటే ఆ క్వశ్చన్ని వాళ్ళు సాల్వ్ చేయలేకపోయినా ఖచ్చితంగా దీనికి ఆన్సర్ చెప్పేంత సత్తా ఆ కుర్రాళ్ళలో ఉంది, ఆ పిల్లల్లో ఉంది అని చెప్పి వాళ్ళు నమ్మారు. ఈ వ్యవస్థ కావాలని గట్టిగా బలంగా వాళ్ళు కోరుకున్నారు. అందుకే స్టిల్ మన ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇన్ని కోట్ల సర్వీసెస్ ఇవ్వగలుగుతున్నారు. ఇంత ఇదిగా, అంటే ఇంత ఇబ్బంది పడుతున్నా కూడాను, మల్టిపుల్ బాసిజంతో వేధించబడుతున్నా కూడాను వీళ్ళంతా చేయగలుగుతున్నారంటే ఉద్యోగాలు. దట్స్ ద పవర్ ఆఫ్ యూత్ అండి. యూత్ ఎందుకు మన యూత్ తలుచుకుంటే ఏం చేస్తారో మన కాంగ్రెస్ జనతా పార్టీ కూడా మీరు చూసుంటారు. గవర్నమెంట్స్ని కూడాను ఏమంటారు ఒప్పించగలుగుతాయి, కన్విన్స్ చేయగలుగుతాయి, ప్రొటెస్ట్ చేయగలరు. అంటే అలాంటి మంచి యంగ్ బ్లడ్ మన ఈ గ్రామ వార్డు సచివాలయం ఉండటం మన ఆంధ్రప్రదేశ్ చేసుకున్న నిజంగా ఒక గొప్పనే చెప్పుకోవాలి. యాక్చువల్లీ ఒక అదృష్టంగా భావించాలి. సో ఈ వీడియో వాళ్ళ కోసం డెడికేట్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన చుట్టాలలో ఎవరైనా గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళ తరపున ఈ మున్నా వ్లాగ్స్ ఖచ్చితంగా ఒక వీడియో చేశాడని వాళ్ళకి తెలియాలి కదా. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి ఇప్పుడే వచ్చారా, అలా అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు.